నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అలిగారని, అంటే ఇది తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు చేస్తున్నటువంటి ప్రచారం, అలిగారని. ఎందుకంటే అక్కడ నాగార్జున యాదవ్‌కి టికెట్ ఇచ్చి ఆయన గుంటూరు వెళ్ళమన్నారని. అందుకని ఆయన అలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎమ్మెల్యేలు, పల్నాడు ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళటం, వాళ్ళు ఎవరో అంటే ఈనాడోళ్ళు రాసిన పదం ప్రకారం, పదప్రయోగం ప్రకారం ఒక అనామకుడు అని. వాస్తవంగా నాగార్జున యాదవ్ అందరికీ తెలుసు. కాకపోతే వీళ్ళకి మళ్ళీ గ్రౌండ్ లీడర్ కాదు, లేదా శ్రీకృష్ణదేవరాయల స్థాయిలో ఆర్థిక స్తోమత లేకపోయింది. బట్ ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రోడికి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అన్నటువంటి రూట్లో ప్రయత్నిస్తున్నారు ఒకవైపున ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అది వీళ్ళకి నచ్చట్లేదు. ఎందుకు? డబ్బు పెట్టుబడి మేము పెట్టి అతన్ని హైలైట్ చేసి మేము గెలిపించుకురావాలా అన్నటువంటిది అక్కడ ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అది నచ్చట్లేదు. అదే ఈవెన్ జగన్ దగ్గర ఉన్నటువంటి సీనియర్లకు కూడా నచ్చట్లేదు. అంటే ఈ పెద్ద ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి. కానీ జగన్ మాత్రం అట్లాగా కొంతమందిని మనం అప్లిఫ్ట్ చేయకపోతే సొసైటీ ఎట్లా అన్నటువంటిది జగన్ ధోరణి. కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు రావడానికి సిద్ధపడితే ఓకే, లేదా పార్టీని విడతానంటారా, అదే తేలాల్సి ఉంది.